అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని మృత్యువు మరోసారి పలకరించి వెళ్ళింది. శనివారం రాత్రి వాషింగ్టన్ డీసీలో జరిగిన ఒక హై ప్రొఫైల్ కార్యక్రమంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగింది. శ్వేత సౌధ విలేకరుల సంఘం ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక విందులో ఒక దుండగుడు మారణాయుధాలతో చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ మెరుపు వేగంతో స్పందించడంతో ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు సురక్షితంగా బయటపడ్డారు. గత 2 ఏళ్లలో ట్రంప్ పై దాడికి ప్రయత్నించటం ఇది మూడోసారి. అసలు ఆ విందులో ఏం జరిగింది? ఆయుధాలతో వచ్చిన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరు? ట్రంప్ పై జరిగిన హత్యాయత్నంపై ఐ న్యూస్ స్పెషల్ స్టోరీ. అమెరికాలో మరోసారి సంచలన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన దేశంగా భావించే అమెరికాలో అదే దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మరోసారి హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన ప్రదేశం, సమయం, పరిస్థితులు చూస్తే భద్రతా వ్యవస్థలకి ఇదొక పెద్ద సవాల్గా మారింది. అయితే అదృష్టవశాత్తు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ట్రంప్, ఆయన సతీమణి మెలనియా ట్రంప్, అలాగే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అమెరికా రాజకీయ, మీడియా రంగాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక విందులో ఈ ఘటన చోటు చేసుకుంది. వైట్ హౌస్ ను కవర్ చేసే జర్నలిస్టులకు గౌరవార్థంగా ఈ విందును ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తారు. సంప్రదాయంగా అమెరికా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈసారి కూడా అదే ప్రకారం వాషింగ్టన్లోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో భారీగా ఈ విందు ఏర్పాటు చేశారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు వేల సంఖ్యలో హాజరయ్యారు. ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లున్న కార్యక్రమంలోనే రాత్రి సుమారు 8:34 సమయంలో ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగింది. తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు బాల్రూమ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. భద్రతా బ్యారికేడ్లను దాటి లోపలికి చొరబడే ప్రయత్నంలో కాల్పులకు దిగారు. ఒక్కసారిగా హాల్ మొత్తం భయాందోళనకు గురైంది. అక్కడున్న అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కోవాల్సి వచ్చింది. కొన్ని క్షణాలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ కీలక సమయంలో అమెరికా భద్రతా వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు మెరుపు వేగంతో స్పందించారు. ట్రంప్ చుట్టూ భద్రతా వలయంలా నిలబడిన వెంటనే ఆయనను అక్కడి నుంచి సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. వేదిక నుంచి దిగే సమయంలో ట్రంప్ కొద్దిగా తడబడినా సిబ్బంది చేయూతనిచ్చి వెంటనే బయటకు తరలించారు. అదే సమయంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ప్రముఖులను కూడా భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతడిని 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్ గా గుర్తించారు. అతడి వద్ద తుపాకులు, కత్తులు సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఆయన కాలిఫోర్నియాలోని టోరెన్స్ కు చెందినవాడని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తర్వాత కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ పూర్తి చేసిన ప్రోగ్రామర్ అని తెలిసింది. అతడు సాధారణ నేరస్తుడు కాదు, మంచి విద్యావంతుడే, కొత్త సాంకేతికతలపై ఆసక్తి కలిగిన వ్యక్తి. కానీ అదే సమయంలో అతడి ఆలోచన విధానం తీవ్రవాద దిశగా మళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడు గత 2 సంవత్సరాలుగా ఆయుధాలను సేకరించాడని అధికారులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా ట్రంప్ పాలనపై వ్యతిరేక భావాలు వ్యక్తం చేశాడని సమాచారం. అతడి కుటుంబ సభ్యులే ముందుగా పోలీసులకు హెచ్చరించినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. దీంతో ఈ దాడి పూర్తిగా ప్రణాళికబద్ధంగానే జరిగిందనే అనుమానం బలపడుతోంది. మరోవైపు ఈ ఘటనలో ఒక భద్రతా అధికారి కూడా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ ఈ ఘటన అమెరికా భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రదేశంలో కూడా ఇలాంటి దాడి జరగడం ఒక హెచ్చరికగా భావిస్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా విందును కొనసాగించాలని ట్రంప్ భావించారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేసి ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. ట్రంప్ను వైట్ హౌస్ కి తరలించారు. ఈ ఘటనపై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. తన అధ్యక్ష పదవి ప్రమాదాలతో కూడుకున్నదన్న విషయం స్పష్టంగా తెలుసని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాను భయపడుతూ బతికే రకం కాదని వెల్లడించారు. మార్కో రూబియో, పీట్ హెగ్సెత్లు తనకు ఈ పదవిలో ఉన్న ముప్పుల గురించి ముందే చెప్పారన్నారు. గతంలో ఇదే హోటల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పైన హత్యాయత్నం జరిగింది. ఆ ఘటన జరిగిన దాదాపు 4 దశాబ్దాల తర్వాత ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిపైన ఇటువంటి భయానక దాడి చోటు చేసుకోవడంతో అక్కడి వారు భయభ్రాంతులకు గురయ్యారు. 1980లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రొనాల్డ్ రీగన్
1981 మార్చి 30న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి హిల్టన్ హోటల్కు వచ్చారు. అదే సమయంలో దానిలోకి చొరబడిన జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి సెకండ్ల వ్యవధిలో రొనాల్డ్ రీగన్ పై 6 సార్లు కాల్పులు జరిపాడు. ఒక తూటా ఛాతీలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు ఉన్న నాటి ప్రెస్ సెక్రటరీ జేమ్స్ బ్రాడీ, మరో 3 సిబ్బంది సైతం తీవ్రంగా గాయపడ్డారు. అధ్యక్షుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు వెంటనే జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. నిందితుడు జాన్ హింక్లీ జూనియర్ ను ఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు. దర్యాప్తు అనంతరం మానసిక అనారోగ్యం కారణంగా కాల్పులు జరిపినట్లు గుర్తించి అతడిని నిర్దోషిగా ప్రకటించారు. ఆ ఘటన జరిగిన నాటి నుంచి స్థానికులు హిల్టన్ హోటల్ ను హింక్లీ హిల్టన్ హోటల్ అని పిలుస్తారు. ట్రంప్పై దాడి నేపథ్యంలో ఈ విషయం మరోసారి తెరపైకొచ్చింది. అయితే ట్రంప్పై గతంలోనూ 2 సార్లు హత్యాయత్నం జరిగింది. గత 2 ఏళ్లలో 3వసారి హత్యాయత్నం జరగడంతో అమెరికా అధ్యక్షుడి భద్రతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రజా కార్యక్రమాల్లో భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాలని సూచిస్తున్నారు. ఇక ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చను రేకెత్తించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాల నాయకులు ఈ దాడిని ఖండించారు. హింసకు ప్రపంచంలో ఎక్కడా స్థానం లేదని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తదితరులు కూడా తీవ్రంగా ఖండించారు. మొత్తానికి అగ్రరాజ్య అధ్యక్షుడి భద్రత ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. 3వసారి కూడా హత్యాయత్నం జరగడం సీక్రెట్ సర్వీస్ వైఫల్యమా లేక అమెరికాలో పెరుగుతున్న రాజకీయ విద్వేషమా అనేది తేలాల్సి ఉంది. నిందితుడు అలెన్ ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. మరిన్ని వివరాలు దర్యాప్తులో వెల్లడి కావాల్సిందే. ప్రపంచంలో ఎంతటి భద్రతా వ్యవస్థ ఉన్నా వ్యక్తిగత దాడుల ప్రమాదం పూర్తిగా తగ్గించలేమనే విషయం మరోసారి స్పష్టమైంది. రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రపంచ స్థాయి నాయకులు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటారని ఇది గుర్తు చేస్తోంది. అదే సమయంలో భద్రతా వ్యవస్థలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది.